నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. అయ్యప్ప దీక్షలు మొదలయ్యాయి కదా! అయితే ఇప్పుడు ఈ సమయంలో అయ్యప్ప దీక్షలు ఎవరైతే వేయించుకుంటున్నారో వీళ్ళంతా ధర్మబద్ధంగానే అయ్యప్ప దీక్షలు వేసుకుంటున్నారా? లేక కొంతమందికి మాత్రమే ఈ అయ్యప్ప దీక్షలు వేసుకునే అర్హత ఉంటుందా? అసలు ఎవరు వేసుకోవాలి? ఎవరు వేసుకోకూడదు? ఎవరెవరికి అర్హత ఉంటుంది? అసలు అయ్యప్ప దీక్షల గురించి పూర్తిగా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అందరికీ సుపరిచితులైన నారసింహ బిడ్డగా పరిచయమైనటువంటి రాఘవ శర్మ గారున్నారు. మరి రాఘవ శర్మ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శుభాశీస్సులమ్మ. గురూజీ ఎలా ఉన్నారు? నా నాన్న అనుగ్రహం, నా నాన్న దయ వల్ల, నా తల్లి సీతమ్మ ఆశీర్వచనం వల్ల అందరికీ అందుబాటులో సేవలో ఉంటూ ప్రశాంతంగా ఉన్నా. ధన్యవాదాలు గురుగారు. ఉమ్, గురుగారు, ఉమ్. అయ్యప్ప దీక్షలు మొదలయ్యాయి. ఈ మకర సంక్రాంతి వరకు అందరూ వెళ్ళి ముడుపులు అయితే అక్కడ శబరిమలైకి వెళ్తూ ఉంటారు. ఇరుముడి. ఇడుముడి ఆ, ఇరుముడి అక్కడ ముట్ట చెప్పుతారు. ఉమ్. సో ఇక్కడ నుంచే మొదలు పెడుతూ ఉంటారు. కొంతమంది 45 రోజులు వేసుకుంటారు, కొందరు 10 రోజులు వేసుకుంటారు, కొందరు 15 రోజులు వేసుకుంటారు, కొందరు వేసుకున్న సక్రమంగా నిర్వహించరు, మధ్యలోనే అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అసలు ఎవరు అర్హులు? అసలు ఏంటి ఈ ధర్మబద్ధంగా చేయాలంటారు? అయ్యప్ప స్వామి యొక్క దీక్ష మండల దీక్ష. అందులో కొంతమంది పెదపాదం అంటే 61 రోజులు వేస్తారు, కొంతమంది మండలం 41. ఎక్కువ శాతం మండలానికే ప్రిఫర్ చేస్తారు. అందులో కార్తీక మాసంలో కొంతమంది ప్రిఫర్ చేస్తారు, మకర సంక్రాంతి మకర జ్యోతికి కొంతమంది ప్రిఫర్ చేస్తారు. సహజంగా అయ్యప్ప దీక్ష చేయడానికి ఆ మండల దీక్షలో ఉన్నటువంటి ఈ నియమ నిబంధనలకి లోబడి దానికి అనుగుణంగా ఉంటూ ఆ స్వామి యొక్క దీక్షని తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఒకానొకప్పుడు ఇవన్నీ చాలా ధర్మబద్ధమైన విధానంలో జరిగాయి. అయితే అంటే నేను 18 అంటే 18 సార్లు పూర్తి చేశాను కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది. ఆ అవగాహనతో మీకు తెలియపరుస్తున్నాను. అయ్యప్ప స్వామి దీక్ష చేసే విధానంలో పడి పూర్తి చేయటం అంటే 18 సార్లు వేసుకుంటే పడి పూర్తి చేశారు అని అంటారు. అప్పుడు అరటి మొక్కని నాటుతారు. అక్కడ కొబ్బరి మొక్క, అరటి మొక్క నాటుతారు కొంతమంది. ఈ అయ్యప్ప స్వామి దీక్షలు ఒకానొక నాడు కేవలం నల్ల దుస్తులు ధరించి తద్వారా ఆ దీక్షకి పూనుకొని మండలం పూర్తి చేసేవాళ్ళు. రానున్న రోజుల్లో ఏమైపోయింది అంటే ఒక ఐడెంటిటీ కోసం గురుస్వామి అనే విధానం కోసం కొంతమంది నీలిరంగు, కొంతమంది కాషాయం రంగు, కొంతమంది ఇంకొక రంగు ఇలా అలవాటు చేసుకుంటున్నారు. నిజానికి అది ధర్మ విరుద్ధం. ఎందుకంటే శనికి ఇచ్చిన వరం అయ్యప్ప స్వామి నల్ల వస్త్రం. ఆ వస్త్రంతోనే ఈ మండల దీక్ష పూర్తి చేయాలి తప్ప ఎన్నిసార్లు వేసినా ఇంకొక రంగుని మాత్రం వాడకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే దైనందిన జీవితంలో ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా ఇన్స్టెంట్ మాల వేస్తున్నారు 11 రోజులని 21 రోజులని. అంటే ఇది వాళ్ళ స్వగతం, వాళ్ళ వ్యక్తిగతం. నేను మాట్లాడకూడదు, నాకు అనవసరం. కానీ నిజానికి అయ్యప్ప మాల వేయడానికి పురుషులకి, బాలులకి ఏ రకమైన నియమ నిబంధనలు లేవు. కానీ దీక్షలో ఆ మండలంలో చెయ్యవలసిన విధానం కానీ, పూజా విధానం కానీ, నియమ నిబంధనలు కానీ వాటన్నిటినీ అనుసరించి చాలా జాగ్రత్తగా దీక్షని పూర్తి చేసుకోవాలి. ఇరుముడితోనే అయ్యప్ప యాత్ర కొనసాగించాలి. ఇది విధానం. ఇక చాలామంది ఏం చేస్తున్నారు అంటే 41 రోజులు అంత ఇది లేక కొంతమంది 21 రోజులు అసలు అయ్యప్ప దర్శనం చేసుకుంటాం కదా అది చాలు మాకు అని కొంతమంది మరీ కొంతమంది వెళ్ళేటప్పుడు దీక్ష తీసుకొని ఇరుముడి తీసుకొని వెళ్ళి ఇరుముడి ఇచ్చేసి వచ్చేస్తున్నారు, మండలం కాకుండా. ఇలా చాలా జరుగుతున్నాయమ్మా మన దగ్గర. కొంతమంది మీరు మాధ్యమంలో కూడా చూడొచ్చు, అయ్యప్ప దీక్ష తీసుకొని కూడా దీక్షా వ్యతిరేకత విధానంలో కొన్ని చర్యలకు పూనుకుంటున్నారు. అంటే ఐక సుఖాలని త్యజించలేక, వాటిని వదులుకోలేక కొంతమంది దీక్షావస్త్రంలో కూడా అటువంటి చెయ్యడం అనేది మనం చూసాం. సో వాళ్ళందరికీ నా మనవి ఏంటంటే, అయ్యప్ప మీరు దీక్ష తీసుకోండి అని చెప్పలా, మీరు దీక్ష చెయ్యాలి అని చెప్పలా. దీక్ష తీసుకోవడానికి ప్రథమంగా తల్లి అనుమతి కావాలి, తదుపరి గురువు అనుమతి కావాలి, వివాహమైతే భార్య అనుమతి కావాలి. ఈ 3 చాలా అవసరం అమ్మా.
ఖచ్చితంగా చెప్తున్నాను. చాలామందికి ఈ విషయాలు తెలియవు. తల్లి అనుమతితో ఎక్కడ నువ్వు మాల వేసుకుంటావో తిరిగి మళ్ళీ వచ్చి అక్కడే ఆ మాల అమ్మతో కానీ గురువుతో కానీ విసర్జన చేయాలి తప్ప మధ్యలో తీసేసి 4 వైపులా చూసుకొని వస్తాను, ఇది మారిపోయింది. మొత్తం మారిపోయింది. మేము తీర్థయాత్రలకు వెళ్ళాము తప్ప అని కొంతమంది ఇలా అంటూ ఉంటారు. సరే, అది వాళ్ళ వ్యక్తిగతం, నాకు అనవసరం. మాలలో దర్శనం చేసుకోవాల్సింది శబరిగిరీశ్వరుడు అయ్యప్పనే, అంతే. ఇక తర్వాత మీరు ఎలా వెళ్ళినా అక్కడికి ఆ దీక్ష అయిపోయింది. అక్కడ ఇరుముడి సమర్పించేసి 18 అంబడి ఎక్కి ఇరుముడి సమర్పించి నెయ్యాభిషేకం చేసిన తరువాత దీక్ష పూర్తయిపోయినట్టే. కానీ మాల మాత్రం తిరిగి సన్నిధానంకి వచ్చి అక్కడ నువ్వు మాల విసర్జన చెయ్యాలి తప్ప ఇంకెక్కడా చేయకూడదు. సరే, ఈ తీర్థయాత్ర నేపథ్యంతో అన్ని గుళ్ళు చూసుకుంటున్నారు, వస్తున్నారు, సన్నిధానంలో తీస్తున్నారు. సరే, అది కొంతమంది యొక్క కంఫర్టబిలిటీ, అది మనం మాట్లాడడానికి లేదు. కానీ అయ్యప్ప దీక్ష మాత్రం చాలా దక్షతతో, చాలా నిబద్ధతతో, చిత్తశుద్ధితో, శ్రద్ధతో చేయాల్సినటువంటి మండల దీక్ష. అది ఏ భగవంతుడిదైనా సరే. కానీ శబరిమల అయ్యప్ప దీక్ష తర్వాతే ఎన్నో దీక్షలు మొదలైనాయి, ఎన్నో మొదలైనాయి, ఒకటి కాదు. సో నేను వేసిన క్రమంలో అంటే 80ల్లో 90ల్లో మేము వేసినప్పుడు ఉన్న విధానం ఇప్పుడు చాలా తేడాగా ఉందమ్మా. సో అయ్యప్ప దీక్ష తీసుకోవడానికి అయ్యప్ప మీద ఉన్న నమ్మకం కావాలి, ఆ విధానం కావాలి తప్ప దానికి వీళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు తీసుకోకూడదని కాదు. స్త్రీలలో మాత్రం పసిబిడ్డలు తీసుకోవచ్చు, అంటే నెలసరి రాని వాళ్ళు పసిబిడ్డలు తీసుకోవచ్చు. అది పూర్తయినటువంటి అంటే కొంతమందికి 40 ఏళ్లకే అది పూర్తవుతుంది, కొంతమందికి 50కి వాళ్ళు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే కన్యగా ఉన్నవారు మాత్రం దీనికి అర్హులు కాదు. ఇది శాస్త్రం చెప్పింది, సాక్షాత్తు అయ్యప్పే చెప్పాడు. కాబట్టి దీన్ని మనం అనుసరించాలి, అంతేనమ్మా. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభాశీస్సులమ్మా.